హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మంగళవారం కదా, ఉదయాన్నే పని స్టార్ట్ చేశాను. షార్ట్ వీడియోలు అప్లోడ్ చేద్దామని చెప్పేసి లెంత్ ఎక్కువ అవుతుందని లాంగ్ వీడియో కింద పెట్టేస్తున్నాను. చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉదయాన్నే లేవగానే ఫస్ట్ బియ్యం అయితే కడిగి పెట్టేశాను అనమాట. ఇంకా లేవగానే కాఫీ పెట్టుకోవాలి కదా, పంచదార అయితే అయిపోయినట్టు ఇలా సర్దుకుంటాను. నా దగ్గర ఎక్కువ ఉన్నవి గాజు సీసాలు అనమాట, వాటిల్లోనే నీట్గా సర్దుకుంటాను. పెద్ద హడావిడి లేకుండా ఉన్న దాంట్లోనే నీట్గా సర్దుకుంటాను అనమాట. ఇంకా నైటే పాలు తెప్పించి పెట్టేసుకుంటాను. ఉదయాన్నే ప్రతిరోజు తాగేది అల్లం టీ అనమాట, అదే తాగుతాము. బియ్యం అయితే కడిగి పెట్టేశాను కదా, ఒక పక్క ఉడుకుతూనే ఒక పక్క అయితే టీ పెట్టేసుకున్నాను. ఇంకా మా పిల్లలు లేచిన కాంచి పాల స్మెల్ వచ్చిందంటే ఒకటే గోల అనమాట. వాటి కోసమైనా కొంచెం పాలు కలిపి ఇవ్వాలి, కొంచెం చల్లార్చిస్తే తాగేస్తాయి. ఇంకా టీ పెట్టుకున్న వెంటనే మా ఆయన నేను కలిసి ఇద్దరం కూర్చొని తాగుతామన్నమాట. ఆయన కూడా లేచాడు ఇప్పుడే. ఇంకా ఏదో ఒక పని చేసుకుంటానే ఉంటాము కలిసి. నా పని నాది, నీ పని నీది అని లేకుండా ఇద్దరం కూడా ఏదో ఒక పని షేర్ చేసుకుంటూ ఉంటాము. ఇద్దరం చేసుకుంటేనే తొందరగా పనులు అయిపోతాయి కదా, అందుకని చెప్పేసి కాసేపు మటుకు ఒక 5 నిమిషాలు టీ తాగుతా, హాయిగా కబుర్లు చెప్పుకుంటా, చిన్న వీడియోలు తీసుకుంటా ఒక 5-10 నిమిషాలు గడిపేస్తాం అనమాట. పొద్దున్నుంచి సాయంత్రం దాకా కష్టపడి వచ్చేవాళ్ళు ఈ చిన్న హ్యాపీనెస్ అయినా ఉండాలి కదా, అందుకే సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటాము. 5:30 కల్లా మా సాయిని లేపి స్టడీకి పంపిస్తాను. ఇంట్లో చదివించా కూర్చున్నానంటే నాకు పనులు అవ్వవు, అందుకని చెప్పేసి వాడిని అయితే స్టడీకి పంపించేశాను అనమాట. వాడు వచ్చేలేపి బాక్సులు రెడీ చేయాలి, ఇల్లు క్లీన్ చేసుకోవాలి, ఇంట్లో పనులు చేసుకోవాలి, వంట చేసుకోవాలి. ఇవంతా చాలా పనులు ఉన్నాయి. ఇంకా పిల్లలు చూసారా, మేము కూర్చున్నామంటే చాలు ఉదయం వచ్చి ఒళ్ళో కూర్చుంటాయి అన్నమాట. ఇంకా అవి కూడా మాతో బాగా అలవాటు అయిపోయినాయి. ఇంకా చక్కగా మేము ఉంటే ఒళ్ళోనే ఉంటాయి, బయటికి ఎక్కడికి వెళ్ళవన్నమాట. ఇక టీ తాగటం అయిపోయిన తర్వాత బయట అంతా కడిగి ఇలా చిన్న ముగ్గు అయితే వేసుకుంటాను. పెద్ద ప్లేస్ ఏమి ఉండదులే, మీకు తెలుసులేండి, ఇంటి ముందు పెద్ద ప్లేస్ ఏమి ఉండదు. ఉన్న దాంట్లోనే కడిగి ఇలా ముగ్గు అయితే వేసుకుంటాను. మంచు అయితే బాగా పట్టిందండి. ఏంటో తెల్లవారినాక మంచు పడుతుంది, ఈ మధ్య బాగా మంచు పట్టింది. ఈ శంకు పువ్వులు చూసారా, బాగానే పూస్తున్నాయి. రోజుకొచ్చి ఒక 10 పువ్వుల దాకా పూస్తున్నాయి. అసలు బతికిద్దో లేదో అనుకున్నాను, కానీ బాగానే బతికింది. పువ్వులు బాగా పూస్తున్నాయి. శివుడికి ఇంకా లక్ష్మీదేవికి ఇష్టమైనదంట ఈ శంకు పువ్వులు. దీంతో కషాయం కూడా కాచుకొని తాగుతారు అన్నట్టు తెలిసింది నాకు. ఏంటో నేను ఎప్పుడు తాగలేదు, ఒకసారి ట్రై చేయాలి. ఇంకా నేను బయట పనులు చేసుకుంటూ ఉంటే మా ఆయన ఈ చిక్కుడుకాయలు వలసిస్తున్నాడు అనమాట. ఇంకా ఆయన చెప్పాను కదా ఏదో ఒక పనిలో హెల్ప్ చేస్తారని. అన్నం కూడా ఉడికిపోయింది. ఇంకా వెంటనే అన్నం ఆపేసేసి ఆ పొయ్యి మీద ఏదో ఒకటి పెట్టేస్తాను. ఇద్దరం కూర్చొని చక్కగా చిక్కుడుకాయలు అయితే వలిసేస్తున్నాము. ఇద్దరం వలిసి పొయ్యి మీద వేసాను. ఇంకా చట్నీ ఏదో ఒకటి ఉండాలి కదా, టిఫిన్లోకి అన్నంలోకి కలిసి వచ్చేలాగా టమాటా, పచ్చిమిరపకాయలు, వేరుశనగపప్పు వేసి చట్నీ చేస్తున్నాను ఈరోజు. అదైతే బాగుంటుంది కదా అన్నంలోకి కూడా. చిక్కుడుకాయ ఫ్రై ఉంటే చట్నీ కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి వెంటనే అది పెట్టేశాను. ఒక పక్క చిక్కుడుకాయలు, ఒక పక్క చట్నీ పెట్టేశాను. ఇంకా ఇలా ఏదో ఒక పని చేస్తూ ఉంటే వెంటనే పనులు వస్తూనే ఉంటాయి అన్నమాట. ఆగకుండా చేసుకుంటూ ఉంటే కరెక్ట్ టయానికి పనులన్నీ అయిపోతాయి. ఒక్కోసారి మనం ఎంత కరెక్ట్గా లేచినా కూడా టయానికి పనులు అవ్వవు, అదేంటో నాకు అర్థం కాదు. ఇంకేంటంటే ఇక్కడ ఛార్జింగ్ అయిపోయింది ఫోన్లో, అందుకే మీకు డల్గా కనబడుతుంది ఫోను. ఇవైతే వేగిపోయినాయి. టమాటాలు, పచ్చిమిరపకాయలు, చింతపండు, కొంచెం ఆయిల్ వేసి వేయించేసాను. పల్లీలు అయితే కొంతమంది తొక్కు తీసుకుంటారు, నేనైతే పొట్టు అయితే తీయకుండానే వేసేసాను. కొంచెం వేరుశనగపప్పు, చిన్నులపాయలు, జీలకర్ర, కళ్ళుప్పు అనేది వేసి ముందు కొంచెం గ్రైండ్ చేసుకుంటాను. దాని తర్వాతే ఈ పచ్చడి అంతా వేసేసి గ్రైండ్ చేసి లాస్ట్లో కొంచెం పెద్ద ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అసలుకి చాలా బాగుంటుంది అన్నమాట. ఒకసారి ట్రై చేయండి. లాస్ట్లో పచ్చాగా ఉంటేనే బాగుంటుంది. ఇది రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది. ఉదయాన్నే మనకు అంత టైం ఉండదు కదా, అందుకని నేను జార్లో వేసేసాను. ఇవేంటంటే రేగ్గాయలు, నిన్న పని నుంచి వస్తే మా ఆయన తీసుకొచ్చాడు, చెట్లకి ఎక్కడో ఉన్నాయి అని చెప్పేసి నీట్గా కడిగి మా పాపకి అయితే పంపిస్తున్నాను. ఉదయం ఏదో ఒకటి పంపించాలి కదా టిఫిన్ కింద. టిఫిను ఇదిగో బాటిల్లో మజ్జిగ అనమాట. ఆ రేగ్గాయలు తింటుందని చెప్పేసి అవి దొరకటం కూడా కష్టమే లేండి. ఇంకా ఇడ్లీ పెట్టేశాను, దోశ. ఇంకా హడావిడిలో నేను ఎలా వీడియో తీస్తున్నానో కూడా చూసుకోలేదు, వీడియో అటు ఇటుగా రివర్స్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకా దోశ వేసేసి మా వాళ్ళకైతే ఇచ్చేసాను. బాక్స్ పెట్టి ఇస్తే మా పాపకి ముందు వెళ్ళి ఇచ్చేసి వచ్చాడు. ఈరోజు కొంచెం లేట్ అయింది లేండి, అటు ఇటుగా పనులన్నీ కూడాను.
ఇంకా అందుకనే వీడియో కూడా తీయటం ఎలా తీస్తున్నానో కూడా నాకు అర్థం కాలేదు. ఇదిగోండి బాక్స్లో పెట్టేసి ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళి మా పాపకి ఇచ్చేసి వస్తారు. ఇంకా మా ఆయన కూడా తింటున్నాడు అనమాట ఇక్కడ టిఫిన్. టైం అయిపోతుంది పనికి, 7-7:30 కల్లా పనికి వెళ్ళాలన్నమాట. లేకపోతే పని సాగదు కదా, ఆయనకి కష్టమైన పని అది కూడా. ఇంకా మా సాయి స్నానం చేసేలోపు ఆయన తింటున్నాడు. ఇంకా ఇక్కడ మా ఆయన చెప్తున్నారు చట్నీ ఈరోజు చాలా బాగుందని చెప్పేసి. ఉల్లిపాయలు వేస్తే అదొక టేస్ట్ అనమాట. ఇంకా మా సాయి ఇక్కడ నుంచొని తింటున్నాడు అనమాట. నుంచొని తినకూడదురా, కూర్చొని తిను అని చెప్తున్నాను. వాడికి పాపం హడావిడిగానే ఉంది. ట్యూషన్కి వెళ్ళొచ్చి స్నానం చేసి రెడీ అయ్యి టిఫిన్ తినాలంటే బస్ టైం అయిపోయింది. ఇంకా ఎవరి బాక్సులు వాళ్ళకి రెడీగా పెట్టి మా లంచ్ బ్యాగ్లు అనేది పెట్టేశాను. ఇంక వాడిని కూర్చొని ఒకసారి తినరా, వస్తుందిలే బస్సు, హడావిడి పడగాక అని చెప్తున్నాను. ఇంకా మా ఆయన కూడా తినేసి ఇంక ఇద్దరు వెళ్ళిపోయారనమాట. నేను ఉదయం లేవగానే ఇల్లు అంతా క్లీన్ చేస్తానండి. అసలుకి లేవగానే ముందు ఇల్లు శుభ్రంగా పెట్టుకొని బెడ్షీట్లన్నీ ఇదిలించుకొని నీట్గా ఉంచుకుంటాను. చేసే పని అయినా కొంచెం నీట్గా చేసుకోవాలనేది నా ఉద్దేశం. వాళ్ళు కూడా నాకు అలానే హెల్ప్ చేస్తారులేండి. ఇంక ఈరోజు ఏంటంటే కొంచెం పని హడావిడి అయిపోయింది. అందుకని చెప్పేసి పూజ చేయకుండానే వెళ్ళిపోయారు మా ఆయన. ఇంకా అందుకని వాళ్ళు వెళ్ళినాక నేను చేద్దామని చెప్పేసి వెళ్ళగానే ఇల్లు తొడగకూడదు అనమాట. ఇదిగో చూడండి, బట్టలు తడిపెట్టి గిన్నెలు అనేది బయట వేసుకున్నాను. అవన్నీ చేసుకున్నాక ఇల్లు ఊడ్చి తుడిచేస్తాను అనమాట. బట్టలు కూడా ఉతకను, ఫస్ట్ అంట్లు కడిగేస్తాను. నీళ్ళ తపాలు అనేది వేస్తారు మా ఆయన పొద్దున్నే. ఇంకా ఆయన పోసుకొని మాకు పెట్టేస్తారనమాట. ఇంక ఇట్లా ఉదయాన్నే వేస్తారు ఆయనే. నేను లోన్ పని చేసుకునేటప్పటికి నీళ్ళు కాగి పెడతారు, వాళ్ళిద్దరు పోసుకొని నాకు పోసి పెడతారు. నేను ఈ పనులన్నీ అయిపోయినాక స్నానం అనేది చేస్తానమాట. ఎలా అయినా కట్టెల పొయ్యి మీద కాసిన నీళ్ళే చాలా మంచిది. మాకు హీటర్లు అనేది అవి అలవాట్లేవు అనమాట. అసలు వాటర్ హీటర్ అనేది అసలు ఉపయోగించము, అలవాటే లేదు మాకు. ఇంకా పిల్లలకు కూడా పొయ్యి మీద కాల్చడం, లేకపోతే ఇంకా గ్యాస్ మీద అయినా పెట్టేస్తాను టైం లేకపోతే. ఇంకా ఇదిగో మొత్తానికి పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను. చాలా టైం అయిందిలేండి, 9 అయింది. ఇంకా ఈ ఫోటో చూసారా, ఇంతకుముందు మా పూజ గదిలో లేదు. నా పెళ్ళైన కొత్తలో ఈ ఫోటో అనేది కొనుక్కున్నాను. నాకు అది పడేయటం ఇష్టం లేక వెనకాలంతా పాడైపోయింది. ఒక పక్కన పెట్టుకునేదాన్ని. ఎందుకో ఇప్పుడు చూస్తే చాలా బాగా అనిపించింది, పూజ గదిలో పెట్టుకుందాం అనిపించింది. నిన్న క్లీన్ చేశాను కదా దేవుడు పటాలన్నీ, ఇంకా తెచ్చుకొని పెట్టుకున్నాను. నాకు చాలా కలగా అనిపించింది. అప్పటి ఫోటోలే బాగుంటాయండి ఇప్పుడు ఫోటోల కన్నా. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను, అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. బయట తులసం దగ్గర కూడా దీపారాధన చేసుకున్నాను. బోలెడన్ని బట్టలు అండి. ఈ మధ్య ఎండ ఎక్కువగా కాస్తుంది కాబట్టి కింద ఆరేస్తేనే బాగానే ఆరిపోతున్నాయి. ఇంకా చక్కగా ఇలా దీపారాధన చేసుకున్నాను. ఎందుకో నాకు తెలియని హ్యాపీనెస్ ఉంటుందండి దీపారాధన చేసుకుంటే. ప్రతిరోజు నా ఇంట్లో కూడా దీపారాధన చేసుకోగలుగుతున్నాను. ఈ అవకాశం దేవుడిచ్చినందుకు నాకు రోజు హ్యాపీగానే ఉంటుంది. ఇంక ఇదండి ఉదయం హడావిడి అంతా కూడాను. రెగ్యులర్గా జరిగే పనులే ప్రతి ఆడవాళ్ళకి. ఇలా నడుస్తుంది మా ఇంట్లో అయితే. ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటేనే ఇంటి పనులు అనేవి త్వరగా అయిపోతాయండి. ఎందుకంటే ఇద్దరం ఏదో పనులు చేసుకునే వాళ్ళమే కాబట్టి ఇంకా పనులు అనేది ఇలా సర్దుకొని చేసుకొని ఎవరి పనులు వాళ్ళు చేస్తామన్నమాట. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.